కాబట్టి మీరందరూ కూడా ప్రజలకు సేవ చేయడానికి ఉన్నారనే విషయాన్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నా. ఈ రోజు నుంచి ప్రతి ఊరికి ఎంఆర్ఓ ఎండిఓ వస్తారో, మీ సమస్యలు తెలుసుకుంటారో, ఆ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారో, ఆ సమస్యలు తీర్చే దిశగా మనందరూ కలిసి ప్రయత్నం చేద్దాం అని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి అందరూ దయించి సహకరించండి, అభివృద్ధి చేద్దాం. మంచి పేరు ఇవాళ వరకు జరిగిన నష్టాన్ని పూడ్చుకోవడానికి మనకు కనీసం 3 సంవత్సరాలు పట్టచ్చు. ఇవాళ లైట్లు వెళ్ళట్లేదు, దాంట్లో బిల్లులు కడతాక డబ్బు లేదు, 15th ఫైనాన్స్ వచ్చిన డబ్బులు ఏమని తెలియదు. ఈ డబ్బులన్నీ ప్రభుత్వ ఖాతాకి వెళ్ళిపోతున్నాయి. మరి నిర్వీర్యం అయిపోయినటువంటి కింద ఉన్న గ్రౌండ్ స్థాయిలో ఉన్నటువంటి మరి ఎవరైతే సర్పంచ్ కాల నుంచి మొదలు పెడితే ఎంపీటీసీ, జడ్పీటీసీ, లేకపోతే మండల ప్రెసిడెంట్లు, వీళ్ళందరికీ ఎక్కడా కూడా విలువ లేని పరిస్థితి. ఏదో నామగా మనకు బోర్డు పెట్టుకు తిరగడానికి తప్ప మనం వెళ్ళి ప్రజలు మనల్ని ఎన్నుకున్నారు, ఆ ఎన్నుకున్న ప్రజలకు మనం న్యాయం చేయాలి. ఏం చేయాలంటే ఎక్కడికి వెళ్ళినా డబ్బు సమస్య, డబ్బు రాదు, డబ్బు లేదు. మరి ప్రజల దగ్గర పనులు ఎందుకు కట్టించుకుంటున్నాం? ప్రజలు కట్టిన పనులు ఏమైపోతూ ఉన్నాయి? ఒక బిర్యానీ కొనుక్కుంటే జీఎస్టీ వసూలు చేస్తున్నాం, లేకపోతే సామాన్యుడు ఎక్కడికైనా బయటికి వెళ్తే జీఎస్టీ కడుతున్నాం మనం. మరి పెట్రోల్ కొట్టించుకుంటే 35 రూపాయలు ట్యాక్స్ రాష్ట్ర ప్రభుత్వానికి కడుతున్నాం, 25 రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి కడుతున్నాం. ఈ డబ్బులన్నీ మన కోసం, మనం అభివృద్ధి చెందడం కోసం, రాజకీయ నాయకులు బాగుపడతానికి కాదనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నా. దయించి మీరందరూ కూడా తెలియజేయండి. జగనన్న కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించండి. ప్రతి విలేజ్కి కూడా 24 hours కరెంట్ ఇచ్చే విధంగా ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ పనిచేయాలని కోరుతా ఉన్నా. ఆర్డీఎఫ్ఎస్ అనేది మరి ఎక్కడైతే నీరు లేదో, ఎక్కడైతే బోర్లు లేదో ఆ ప్రాంతంలో బోర్లు వేసి, మరి అప్పలంలో అయితే బోర్లు వేయండి. ఏదైతే నిర్మానుష్యంగా 22 కోట్లు పెట్టి మనం మరి ప్రాజెక్ట్ మాధవరంలో కట్టుకుని 22 గ్రామాలకు ఇచ్చేటువంటి ప్రాజెక్టులో ఇవాళ 4 గ్రామాలకు ఇస్తామని సిగ్గుచేటు. కాబట్టి దాన్ని మళ్ళీ అభివృద్ధి చేసి ఏ రకంగా 22 గ్రామాలకు నీళ్ళు అందించాలో చూడవలసిన బాధ్యత ఎంఆర్ఓ గారికి, ఎండిఓ గారికి కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే మీరు టోటల్ ఈ మండలానికి అధికారులుగా ఉండి నిర్లక్ష్యం వహించవద్దని కూడా మీకు తెలియజేస్తాం. నెక్స్ట్ మీటింగ్ మీ దగ్గర టోటల్గా ఎంత ప్రోగ్రెస్ జరిగింది, ప్రభుత్వం నుంచి ఎంత డబ్బు ఉంది, ఎంత డబ్బు రావాలనేది కూడా టేబుల్ మీద పెట్టవలసిందిగా నేను కోరుతున్నా. ప్రజలకు తెలియజేయండి, నోటీస్ అంటించండి. ఇంత డబ్బులు ఉన్నాయి, ఇంత డబ్బులు ఖర్చు పెట్టాలి, ప్రజా పరిపాలన జరగాలి. ఇక్కడ ప్రభుత్వం అధికారులు నిర్లక్ష్యం వహించొద్దు. మనంతా పబ్లిక్ సర్వెంట్స్, రాజకీయ నాయకులు కానీ మనందరూ కూడా, మీరు కూడా, మీతో పాటు నేను కూడా, అందరూ కూడా ప్రభుత్వానికి, ప్రజలకి సేవ చేయడానికి ఉన్నాం. కాబట్టి మనం సేవకులుగా ఉండమని మిమ్మల్ని కోరుతా ఉన్నా. మనం వాళ్ళ మీద అజమాయిషీ చేయడానికి కాదు, చిరాపడడానికి కాదు. ఏ వ్యక్తి వచ్చినా సరే మనం ఆన్సర్ చేయాలి, చేసి తీరాలి. సామాన్య కుటుంబం నుంచి వచ్చినటువంటి నాకు తెలిసి కష్టాలన్నీ ఆఫీస్కి వెళ్తే పట్టించుకోరు, రేపు రమ్మంటారు, ఎల్లుండి రమ్మంటారు. వీళ్ళకి ఇక్కడ ఉండి చూసేది ఏంటంటే ఏమీ పని చేయకుండా ఆఫీసులో కూర్చున్న వైనం మనకు కనపడుతూ ఉంది గడిచిన 5 సంవత్సరాలు. కాబట్టి మీరు అందరూ కూడా దయతో ఆలోచించేయండి. అధికారులు అందరూ కూడా నేను చెప్తా ఉన్నా, పాత రోజులు వెళ్ళిపోయినాయి. ప్రజాప్రభుత్వం రాబోతుందని నేను ముందే చెప్పాను. ఎలక్షన్లో ప్రజాప్రభుత్వాన్ని తీసుకొస్తాం. మీరందరూ నాతో సహా ప్రజలకు సేవ చేయడానికే ఉంటాం. ఏ రకమైన అవినీతికి తావుండదు. ఎవరైనా మట్టిలు కానీ ఇసుకలు కానీ అమ్ముకుంటే దానికి శిక్షించవలసిన బాధ్యత ఎండిఓగా, ఎంఆర్ఓ ఇమీడియట్గా కేసులు కట్టించవలసిందిగా నేను కోరుతా ఉన్నా. వితౌట్ పర్మిషన్ వాళ్ళు ఏదన్నా ఆ గ్రామంలో అభివృద్ధి చేసుకోండి, ఆ గ్రామంలో రైతులకు ఇవ్వండి. అంతేగాని బయట అమ్ముకుని ఆ డబ్బులు జేబులు వేసుకుంటే ఆ డబ్బులు కూడా రికవరీ చేసి బాధ్యత కూడా నేను తీసుకుంటానని నేను తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి గ్రామానికి సంపదనే గ్రామానికి వాడండి. మనం గ్రామాల్లో మళ్ళీ వెళ్ళి మనం వెళ్తే చాలు ఓట్లేసి ఇలా ఉండాలి తప్ప మనం మళ్ళీ వెళ్తే తీసి ఎదో వచ్చాడంటారు అనే విధంగా ఈ ఉన్నటువంటి సర్పంచులు కానీ మీరు అందరూ గుర్తుపెట్టుకోండి. పేరు తెచ్చుకునే అవకాశాన్ని భగవంతుడు మనకు కల్పించాడు. 2000 మందికి ఒక రిప్రజెంటేషన్, 2000 మందికి ఒక వ్యక్తి అంటే అది సర్పంచ్గా గొప్పడు. ఎంపీటీసీ అంటే ఓ 12,000 మందో 10,000 మందో దానికి ఒక ఎంపీటీసీ అయితే అతను గొప్పడు. ఓ జడ్పీటీసీ అంటే దాదాపుగా 30,000 40,000 ఓ రిప్రజెంటేషన్ ఉంటుంది. అలాంటి అవకాశాన్ని మనం పాడు చేసుకుని రేపు పొద్దున మళ్ళీ వెళ్ళి బాబు మాకు ఓటేని వాళ్ళ మీరు కావాలనే విధంగా మీరు ప్రవర్తించాలని కూడా నేను కోరుకుంటా ఉన్నాను. కాబట్టి దయతో అందరూ అర్థం చేసుకోండి. జరిగిన ప్రభుత్వంలో ఉన్న తప్పులన్నీ కూడా నెక్స్ట్ మీటింగ్లో మీకు ఫిగర్స్తో సహా చెప్తాను. మీరు అప్పటి వరకు టైమే ఉండే ఖచ్చితంగా మీకు ఈ రూపులో 1st తారీఖు నుంచి పాలసీలు వస్తాయి, ఏ నిధులు వస్తాయి, ఏ విధులు నిర్వర్తించాలనేది కూడా మనందరం కలిసి కూర్చుని ఈ మండలాన్ని అభివృద్ధి చేసే దిశగా అధికారులతో కలిపి, ప్రజలతో కలిపి, ప్రజాప్రతినిధులతో కలిపి ప్రజాప్రభుత్వాన్ని స్థాపించేందుకు మీ అందరూ సహకరించేందుకు కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జై హింద్, జై జనసేన.